ప్రవర్తన నియమావళికి కూడా విరుద్ధం. ఇవి అమల్లో ఉన్న పథకాలపైన పేద ప్రజలకు డీబీటీ ద్వారా అందే ప్రయోజనాలను చంద్రబాబు ముఠా కుట్రలు బన్ని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చూసాం మనం వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల వితంతువుల పెన్షన్లు ఇస్తున్న సందర్భంలో కూడా దాన్ని అడ్డుకోవడానికి హైకోర్టులో, సుప్రీంకోర్టులలో కేసులు వేసి ఎన్నికల కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా వాళ్ళు రోడ్డుపైకి ఎక్కేటట్టుగా చూశారు. దానికి అనేక మంది చనిపోవడానికి కూడా వాళ్ళు కారణమయ్యారు. అయితే వాళ్ళకి పేద ప్రజల ఇబ్బందుల పట్ల కానీ వాళ్ళ పట్ల ఏదైనా పేదరికం పట్ల సానుభూతి కానీ ఏమీ లేకపోగా ఎలాగోలా ఈ ఎన్నికల్లో మేము గట్టెక్కాలని చెప్పి ఇలాంటి పథకాలన్నీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా బీజేపీతో పొత్తు తర్వాత ఈ పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇది ఎన్నికల కమిషనా, ఎన్డీఏ కమిషనా అనే అనుమానాలు ప్రజల్లో తీవ్రంగా వచ్చాయి. ఎందుకంటే ఈ పథకాలు ఏమీ కొత్తవి కావు, 5 ఏళ్లుగా అమల్లో ఉండే పథకాలే. ఇవి చివరి దశకు వచ్చిన పథకాలు. ఇలాంటి పథకాల కింద నిధులను అడ్డుకోవడం చాలా అన్యాయం. ఈవెన్ అమల్లో ఉన్న పథకాలు తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర నియమావళి స్పష్టంగా చెప్తున్నప్పటికీ చంద్రబాబు తన ఎత్తులు, కుయుక్తులు, జిత్తుల ద్వారా అనేక కంప్లైంట్లు చేయడం ద్వారా, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా ఈ పథకాలన్నింటినీ అడ్డుకుంటున్నారు. దాదాపు విద్యా దీవెన డబ్బుల కోసం దాదాపు 99,44,665 మంది విద్యార్థులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బు దాదాపు 708 కోట్లకు పైగా ఉంది. దీన్ని చంద్రబాబు గారు ఈసీకి లెటర్ రాసి అడ్డుపెట్టి వాటిని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న సందర్భం. అదేవిధంగా తీవ్రమైన కరువు పరిస్థితులు, తుఫాను పరిస్థితులు వచ్చి గత ఏడాది కరువు సంభవిస్తే దాని విధంగా లక్షల మంది రైతులు దెబ్బతిన్నారు. దాదాపు 4,19,583 మంది రైతులకు గాను 1,294 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది. ఆ పథకానికి కింద ఇవ్వాల్సిన ఆ డబ్బులను కూడా ఈసీ అడ్డుకునింది. అదేవిధంగా ఇది ఖచ్చితంగా రైతుల పట్ల ఎలాంటి దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నాడో చంద్రబాబు చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే చేయూత ద్వారా కూడా మహిళా సాధికారతకు ఎంతో ప్రాముఖ్యం వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకం కింద చివరి దశలో డబ్బులు ఇవ్వనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. దాదాపు 18,750 రూపాయలను ఈ ప్రభుత్వం ప్రతి మహిళకు ఇస్తోంది. ఇప్పుడు 3 దఫాలు ఇప్పటికే జమ చేసింది. ఇంకో లాస్ట్ విడత జమ చేయాల్సింది ఈ 5 సంవత్సరాల లోపల. దీనివల్ల 26,98,931 మందికి ఇవ్వాల్సిన 5,065 కోట్ల రూపాయలు ఇది నిలిపివేయడం జరిగింది ఈసీ ఇవ్వనివ్వకుండా. అలాగే ఈబీసీ నేస్తం కూడా అగ్రవర్ణాల్లోని బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు, వివిధ వయస్సులు ఇలాంటి అగ్రవర్ణాల మహిళలకు ఇచ్చే డబ్బులను కూడా ఈబీసీ నేస్తం ద్వారా ఇచ్చే డబ్బులను కూడా ఇది చంద్రబాబు నాయుడు లెటర్లు రాసి కమిషన్కి, ఈసీ కమిషన్కి వాళ్లకు ఇంతకుముందే 30,000 రూపాయలు ప్రతి వ్యక్తి ఖాతాలో జమ అయితే మిగతా డబ్బులు జమ కానివ్వకుండా చేశారు. అలాగే ఆసరా కింద ఇది మరీ అన్యాయమైన విషయం. ఆసరా కింద బడ్జెట్ రిలీజ్ అయిపోయింది. తర్వాత కొంతమంది డబ్బులు అందాయి. దాదాపు 4,200 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో వేసిన తర్వాత ఇంకా 1,839 కోట్లు ఇవ్వాల్సిన సందర్భంలో ఈ డబ్బును కూడా ఇవ్వనేయకుండా చంద్రబాబు గారు లెటర్లు పెట్టి ఈసీకి తనకున్న పలుకుబడి ద్వారా బీజేపీ ద్వారా ఎన్నికల కమిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పథకాలు రాకుండా చేశాడు. ఇవంతా కేవలం ఎన్నికల కోసం ఆయన ఎంతకైనా దిగజారుతాడు. పేద ప్రజల బతుకులంటే వాళ్ళ నాశనం చేయడానికైనా వెనుదీయడం అనేది మరోసారి దీని ద్వారా రుజువు అవుతుంది. ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఇవాళ కొంతమంది పేదలు ఈ పథకాలన్నిటికీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ కాబట్టి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి హైకోర్టులో వేశారు. హైకోర్టులో కూడా ఈరోజు 6 ఆర్గ్యుమెంట్స్ జరిగి రేపటికి కొన్ని కేసులు, ఎల్లుండి కొన్ని కేసులు వేశారు. దాంట్లో కూడా ఈ ప్రభుత్వం కూడా చెప్పింది మేము మళ్ళీ ఫ్రెష్ గా కూడా ఎన్నికల కమిషన్ కి ఎందుకు ఈ అవసరం అనేది కూడా రిప్రజెంటేషన్స్ పెడతాము. ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి జడ్జి గారు కూడా ఆర్డర్ పాస్ చేసి ఎల్లుండి కొన్ని కేసులు వేయడం జరిగింది.